జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్ పార్టీలో రోజుకో కొత్త విషయం బయటకు రావడంతో ఆ పార్టీ నేతలను కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇక ఈసారి కూడా జూబ్లీహిల్స్ లో అక్కడి మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో ఉప ఎన్నిక ఏర్పడగా ఇప్పుడు ఆయన భార్య మాగంటి సునీత బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీకి సిద్ధమైంది. నేపథ్యంలో మాగంటి గోపీనాథ్ తల్లి కేటీఆర్ఏ తన కుమారుడి మరణానికి కారణమని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతలోనే మాగంటి సునీతకు మరో బిగ్ షాక్ తగిలింది. సునీతకు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వడంపై మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశంపై శేరిలింగపల్లి తహసీల్దార్లో నేడు చేపట్టిన విచారణకు ఆమె హాజరయ్యారు. సునీత మాగంటి గోపీనాథ్ భార్య కాదంటూ ఇప్పటికే మొదటి భార్య కొడుకు ప్రద్యుమ్న ఈసీకి ఫిర్యాదు చేశాడు. మాగంటి గోపీనాథ్ సునీత రిలేషన్షిప్ లో ఉన్నారంటూ ఆయన పేర్కొన్నాడు. ఇక ఈ కేసుపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో గోపీనాథ్ తల్లి మహానంద కుమారి కూడా హాజరై సంచలన విషయాలు బయటపెట్టాడు. తన మనవడైన ప్రద్యుమ్నకు అన్యాయం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మాలినీదేవి గోపీనాథ్ కు పెళ్లి తానే చేశానని మహానంద కుమారి పేర్కొన్నారు. దీనికి సాక్ష్యాలు కూడా ఉన్నాయని ఆమె వివరించారు. తన కొడుకు ఆసుపత్రిలో ఉన్న సమయంలో కూడా తనను చూడనివ్వలేదంటూ ఆమె ఆరోపించారు. ఈ విషయం కేటీఆర్ కు చెప్పినా పట్టించుకోలేదని ఆమె వాపోయింది. తన కొడుకును చూడకుండా కేటీఆర్ అడ్డుకున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమారుడి మరణం వెనుక కూడా ఏదో జరిగి ఉంటుందంటూ ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవి తాను న్యాయపరంగా వెళుతున్నానంటూ పేర్కొంటూ మాగంటి సంతానం తారక ప్రద్యుమ్న అని, ఇతనే తన వారసుడని, అతనికి అన్యాయం జరగకుండా చూస్తానని మాలినీదేవి పేర్కొంది. దీనికి సంబంధించి తన దగ్గర వందల సాక్ష్యాలున్నాయంటూ ఆమె వెల్లడించారు. తన కుటుంబం సపోర్ట్ కూడా మొత్తం తనకే ఉందని ఆమె మీడియాకు వివరించారు. ఇక ఈ నేపథ్యంలో మాగంటి సునీతకు గోపీనాథ్ తరపు కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి మద్దతు లేదని మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అంతేగాక సునీత కుటుంబ సభ్యులతో వారు మాట్లాడటం లేదని కూడా సమాచారం. సునీత అన్నావిడ గాని వీళ్ళెవరు కూడా ఈవిడైనా నేను పోటీ చేస్తున్నాను, పెద్దదాని నువ్వు ఉన్నావు. కనీసం సునీత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తనకు తెలియదని మాగంటి గోపీనాథ్ తల్లి చెబుతుండటం మరింత సంచలనం రేపింది. ఇక ఇదే విషయంపై మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు తారక ప్రద్యుమ్న మీడియాతో మాట్లాడుతూ మాగంటి కుటుంబానికి అసలైన వారసులం తామేనని ఆయన వెల్లడించారు. రాజకీయాల కోసమో ఆస్తుల కోసమో తాను రాలేదని, ఎవరి కొడుకని అడిగితే నేనేం చెప్పుకోవాలని, ఐడెంటిటీ కోసమే తమ పోరాటం అంటూ తారక ప్రద్యుమ్న ఆవేదన వ్యక్తం చేశాడు. తన తండ్రి చనిపోయే వరకు ఆయనతో తాను టచ్ లోనే ఉన్నానని చెప్పుకొచ్చాడు. చివరకు తన తండ్రి అంత్యక్రియలకు కూడా రాకుండా తమ కుటుంబ సభ్యుల్ని తనను బెదిరించాడంటూ ఆయన వాపోయాడు. ఒకవేళ అంత్యక్రియలకు వెళితే సమస్యలు ఎదురవుతాయని, ఎవరి ఫోన్లు వచ్చినా లిఫ్ట్ చేయొద్దని పువ్వాడ అజయ్, మోహన్ ముల్లపూడి తనను హెచ్చరించారంటూ ఆయన పేర్కొన్నాడు. తనకు ప్రాణహాని ఉండటంతోనే పోలీసులకు ఈ విధంగా ఫిర్యాదు చేశానని తారక ప్రద్యుమ్న మీడియాకు వివరించాడు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాదే విజయం అనే ధీమాతో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఈ విధంగా తమ అభ్యర్థి అయిన సునీతకు సమస్యలు ఎదురు కావడంతో గెలుపు మీద గడ్డు కాలమైందని చెప్పాలి. మరి ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ అక్కడ పాగా వేస్తుంది అనే అంశంపై కూడా జూబ్లీహిల్స్ ప్రజలతో పాటు యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్ పార్టీలో రోజుకో కొత్త విషయం బయటకు రావడంతో ఆ పార్టీ నేతలను కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇక ఈసారి కూడా జూబ్లీహిల్స్ లో అక్కడి మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో ఉప ఎన్నిక ఏర్పడగా ఇప్పుడు ఆయన భార్య మాగంటి సునీత బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీకి సిద్ధమైంది. నేపథ్యంలో మాగంటి గోపీనాథ్ తల్లి కేటీఆర్ఏ తన కుమారుడి మరణానికి కారణమని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతలోనే మాగంటి సునీతకు మరో బిగ్ షాక్ తగిలింది. సునీతకు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వడంపై మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశంపై శేరిలింగపల్లి తహసీల్దార్లో నేడు చేపట్టిన విచారణకు ఆమె హాజరయ్యారు. సునీత మాగంటి గోపీనాథ్ భార్య కాదంటూ ఇప్పటికే మొదటి భార్య కొడుకు ప్రద్యుమ్న ఈసీకి ఫిర్యాదు చేశాడు. మాగంటి గోపీనాథ్ సునీత రిలేషన్షిప్ లో ఉన్నారంటూ ఆయన పేర్కొన్నాడు. ఇక ఈ కేసుపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో గోపీనాథ్ తల్లి మహానంద కుమారి కూడా హాజరై సంచలన విషయాలు బయటపెట్టాడు. తన మనవడైన ప్రద్యుమ్నకు అన్యాయం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మాలినీదేవి గోపీనాథ్ కు పెళ్లి తానే చేశానని మహానంద కుమారి పేర్కొన్నారు. దీనికి సాక్షి
సాక్ష్యాలు కూడా ఉన్నాయని ఆమె వివరించారు. తన కొడుకు ఆసుపత్రిలో ఉన్న సమయంలో కూడా తనను చూడనివ్వలేదంటూ ఆమె ఆరోపించారు. ఈ విషయం కేటీఆర్ కు చెప్పినా పట్టించుకోలేదని ఆమె వాపోయింది. తన కొడుకును చూడకుండా కేటీఆర్ అడ్డుకున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమారుడి మరణం వెనుక కూడా ఏదో జరిగి ఉంటుందంటూ ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవి తాను న్యాయపరంగా వెళుతున్నానంటూ పేర్కొంటూ మాగంటి సంతానం తారక ప్రద్యుమ్న అని, ఇతనే తన వారసుడని, అతనికి అన్యాయం జరగకుండా చూస్తానని మాలినీదేవి పేర్కొంది. దీనికి సంబంధించి తన దగ్గర వందల సాక్ష్యాలున్నాయంటూ ఆమె వెల్లడించారు. తన కుటుంబం సపోర్ట్ కూడా మొత్తం తనకే ఉందని ఆమె మీడియాకు వివరించారు. ఇక ఈ నేపథ్యంలో మాగంటి సునీతకు గోపీనాథ్ తరపు కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి మద్దతు లేదని మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అంతేగాక సునీత కుటుంబ సభ్యులతో వారు మాట్లాడటం లేదని కూడా సమాచారం. సునీత అన్నావిడ గాని వీళ్ళెవరు కూడా ఈవిడైనా నేను పోటీ చేస్తున్నాను, పెద్దదాని నువ్వు ఉన్నావు. కనీసం సునీత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తనకు తెలియదని మాగంటి గోపీనాథ్ తల్లి చెబుతుండటం మరింత సంచలనం రేపింది. ఇక ఇదే విషయంపై మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు తారక ప్రద్యుమ్న మీడియాతో మాట్లాడుతూ మాగంటి కుటుంబానికి అసలైన వారసులం తామేనని ఆయన వెల్లడించారు. రాజకీయాల కోసమో ఆస్తుల కోసమో తాను రాలేదని, ఎవరి కొడుకని అడిగితే నేనేం చెప్పుకోవాలని ఐడెంటిటీ కోసమే తమ పోరాటం అంటూ తారక ప్రద్యుమ్న ఆవేదన వ్యక్తం చేశాడు. తన తండ్రి చనిపోయే వరకు ఆయనతో తాను టచ్లోనే ఉన్నానని చెప్పుకొచ్చాడు. చివరకు తన తండ్రి అంత్యక్రియలకు కూడా రాకుండా తమ కుటుంబ సభ్యుల్ని తనను బెదిరించాడంటూ ఆయన వాపోయాడు. ఒకవేళ అంత్యక్రియలకు వెళితే సమస్యలు ఎదురవుతాయని, ఎవరి ఫోన్లు వచ్చినా లిఫ్ట్ చేయొద్దని పువ్వాడ అజయ్, మోహన్ ముల్లపూడి తనను హెచ్చరించారంటూ ఆయన పేర్కొన్నాడు. తనకు ప్రాణహాని ఉండటంతోనే పోలీసులకు ఈ విధంగా ఫిర్యాదు చేశానని తారక ప్రద్యుమ్న మీడియాకు వివరించాడు. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మాదే విజయం అనే ధీమాతో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఈ విధంగా తమ అభ్యర్థి అయిన సునీతకు సమస్యలు ఎదురు కావడంతో గెలుపు మీద గడ్డు కాలమైందని చెప్పాలి. మరి ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ అక్కడ పాగా వేస్తుంది అనే అంశంపై కూడా జూబ్లీ హిల్స్ ప్రజలతో పాటు యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్ పార్టీలో రోజుకో కొత్త విషయం బయటకు రావడంతో ఆ పార్టీ నేతలను, కార్యకర్తలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇక ఈసారి కూడా జూబ్లీ హిల్స్ లో అక్కడి మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో ఉప ఎన్నిక ఏర్పడగా ఇప్పుడు ఆయన భార్య మాగంటి సునీత బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీకి సిద్ధమైంది. నేపథ్యంలో మాగంటి గోపీనాథ్ తల్లి కేటీఆర్ఏ తన కుమారుడి మరణానికి కారణమని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతలోనే మాగంటి సునీతకు మరో బిగ్ షాక్ తగిలింది. సునీతకు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వడంపై మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశంపై శేరిలింగపల్లి తహసీల్దార్లో నేడు చేపట్టిన విచారణకు ఆమె హాజరయ్యారు. సునీత మాగంటి గోపీనాథ్ భార్య కాదంటూ ఇప్పటికే మొదటి భార్య కొడుకు ప్రద్యుమ్న ఈసీకి ఫిర్యాదు చేశాడు. మాగంటి గోపీనాథ్, సునీత రిలేషన్షిప్ లో ఉన్నారంటూ ఆయన పేర్కొన్నాడు. ఇక ఈ కేసుపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో గోపీనాథ్ తల్లి మహానంద కుమారి కూడా హాజరై సంచలన విషయాలు బయటపెట్టాడు. తన మనవడైన ప్రద్యుమ్నకు అన్యాయం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మాలినీదేవి గోపీనాథ్ కు పెళ్లి తానే చేశానని మహానంద కుమారి పేర్కొన్నారు. దీనికి సాక్ష్యాలు కూడా ఉన్నాయని ఆమె వివరించారు. తన కొడుకు ఆసుపత్రిలో ఉన్న సమయంలో కూడా తనను చూడనివ్వలేదంటూ ఆమె ఆరోపించారు. ఈ విషయం కేటీఆర్ కు చెప్పినా పట్టించుకోలేదని ఆమె వాపోయింది. తన కొడుకును చూడకుండా కేటీఆర్ అడ్డుకున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమారుడి మరణం వెనుక కూడా ఏదో జరిగి ఉంటుందంటూ ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవి తాను న్యాయపరంగా వెళుతున్నానంటూ పేర్కొంటూ మాగంటి సంతానం తారక ప్రద్యుమ్న అని, ఇతనే తన వారసుడని, అతనికి అన్యాయం జరగకుండా చూస్తానని మాలినీదేవి పేర్కొంది. దీనికి సంబంధించి తన దగ్గర వందల సాక్ష్యాలున్నాయంటూ ఆమె వెల్లడించారు. తన కుటుంబం సపోర్ట్ కూడా మొత్తం తనకే ఉందని ఆమె మీడియాకు వివరించారు. ఇక ఈ నేపథ్యంలో మాగంటి సునీతకు గోపీనాథ్ తరపు కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి మద్దతు లేదని మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అంతేగాక సునీత కుటుంబ సభ్యులతో వారు మాట్లాడటం లేదని కూడా సమాచారం. సునీత అన్నావిడ గాని వీళ్ళెవరు కూడా ఈవిడైనా నేను పోటీ చేస్తున్నాను, పెద్దదాని నువ్వు ఉన్నావు. కనీసం సునీత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తనకు తెలియదని మాగంటి గోపీనాథ్ తల్లి చెబుతుండటం మరింత సంచలనం రేపింది. ఇక ఇదే విషయంపై మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు తారక ప్రద్యుమ్న మీడియాతో మాట్లాడుతూ మాగంటి కుటుంబానికి అసలైన వారసులం తామేనని ఆయన వెల్లడించారు. రాజకీయాల కోసమో ఆస్తుల కోసమో తాను రాలేదని,
ఎవరి కొడుకని అడిగితే నేనేం చెప్పుకోవాలని ఐడెంటిటీ కోసమే తమ పోరాటం అంటూ తారక్ ప్రద్యుమ్న ఆవేదన వ్యక్తం చేశాడు. తన తండ్రి చనిపోయే వరకు ఆయనతో తాను టచ్లోనే ఉన్నానని చెప్పుకొచ్చాడు. చివరకు తన తండ్రి అంత్యక్రియలకు కూడా రాకుండా తమ కుటుంబ సభ్యుల్ని తనను బెదిరించాడంటూ ఆయన వాపోయాడు. ఒకవేళ అంత్యక్రియలకు వెళితే సమస్యలు ఎదురవుతాయని, ఎవరి ఫోన్లు వచ్చినా లిఫ్ట్ చేయొద్దని పువ్వాడ అజయ్, మోహన్ ముల్లపూడి తనను హెచ్చరించారంటూ ఆయన పేర్కొన్నాడు. తనకు ప్రాణహాని ఉండటంతోనే పోలీసులకు ఈ విధంగా ఫిర్యాదు చేశానని తారక్ ప్రద్యుమ్న మీడియాకు వివరించాడు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాదే విజయం అనే ధీమాతో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఈ విధంగా తమ అభ్యర్థి అయిన సునీతకు సమస్యలు ఎదురు కావడంతో గెలుపు మీద గడ్డు కాలమైందని చెప్పాలి. మరి ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ అక్కడ పాగా వేస్తుంది అనే అంశంపై కూడా జూబ్లీహిల్స్ ప్రజలతో పాటు యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్ పార్టీలో రోజుకో కొత్త విషయం బయటకు రావడంతో ఆ పార్టీ నేతలను, కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇక ఈసారి కూడా జూబ్లీహిల్స్ లో అక్కడి మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో ఉప ఎన్నిక ఏర్పడగా ఇప్పుడు ఆయన భార్య మాగంటి సునీత బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీకి సిద్ధమైంది. నేపథ్యంలో మాగంటి గోపీనాథ్ తల్లి కేటీఆర్ఏ తన కుమారుడి మరణానికి కారణమని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతలోనే మాగంటి సునీతకు మరో బిగ్ షాక్ తగిలింది. సునీతకు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వడంపై మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ అంశంపై శేరిలింగపల్లి తహసీల్దార్లో నేడు చేపట్టిన విచారణకు ఆమె హాజరయ్యారు. సునీత మాగంటి గోపీనాథ్ భార్య కాదంటూ ఇప్పటికే మొదటి భార్య కొడుకు ప్రద్యుమ్న ఈసీకి ఫిర్యాదు చేశాడు. మాగంటి గోపీనాథ్, సునీత రిలేషన్షిప్ లో ఉన్నారంటూ ఆయన పేర్కొన్నాడు. ఇక ఈ కేసుపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో గోపీనాథ్ తల్లి మహానంద కుమారి కూడా హాజరై సంచలన విషయాలు బయటపెట్టారు. తన మనవడైన ప్రద్యుమ్నకు అన్యాయం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మాలినీదేవి గోపీనాథ్ కు పెళ్లి తానే చేశానని మహానంద కుమారి పేర్కొన్నారు. దీనికి సాక్షి కూడా ఉన్నాయని ఆమె వివరించారు. తన కొడుకు ఆసుపత్రిలో ఉన్న సమయంలో కూడా తనను చూడనివ్వలేదంటూ ఆమె ఆరోపించారు. ఈ విషయం కేటీఆర్ కు చెప్పినా పట్టించుకోలేదని ఆమె వాపోయింది. తన కొడుకును చూడకుండా కేటీఆర్ అడ్డుకున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమారుడి మరణం వెనుక కూడా ఏదో జరిగి ఉంటుందంటూ ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవి తాను న్యాయపరంగా వెళుతున్నానంటూ పేర్కొంటూ మాగంటి సంతానం తారక్ ప్రద్యుమ్న అని, ఇతనే తన వారసుడని, అతనికి అన్యాయం జరగకుండా చూస్తానని మాలినీదేవి పేర్కొంది. దీనికి సంబంధించి తన దగ్గర వందల సాక్ష్యాలున్నాయంటూ ఆమె వెల్లడించారు. తన కుటుంబం సపోర్ట్ కూడా మొత్తం తనకే ఉందని ఆమె మీడియాకు వివరించారు. ఇక ఈ నేపథ్యంలో మాగంటి సునీతకు గోపీనాథ్ తరపు కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి మద్దతు లేదని మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అంతేగాక సునీత కుటుంబ సభ్యులతో వారు మాట్లాడటం లేదని కూడా సమాచారం. సునీత అన్నాబడి గాని వీళ్ళెవరు కూడా ఈవిడైనా నేను పోటీ చేస్తున్నాను, పెద్దదాని నువ్వు ఉన్నావు. కనీసం సునీత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తనకు తెలియదని మాగంటి గోపీనాథ్ తల్లి చెబుతుండటం మరింత సంచలనం రేపింది. ఇక ఇదే విషయంపై మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కుమారుడు తారక్ ప్రద్యుమ్న మీడియాతో మాట్లాడుతూ మాగంటి కుటుంబానికి అసలైన వారసులం తామేనని ఆయన వెల్లడించారు. రాజకీయాల కోసమో ఆస్తుల కోసమో తాను రాలేదని, ఎవరి కొడుకని అడిగితే నేనేం చెప్పుకోవాలని ఐడెంటిటీ కోసమే తమ పోరాటం అంటూ తారక్ ప్రద్యుమ్న ఆవేదన వ్యక్తం చేశాడు. తన తండ్రి చనిపోయే వరకు ఆయనతో తాను టచ్లోనే ఉన్నానని చెప్పుకొచ్చాడు. చివరకు తన తండ్రి అంత్యక్రియలకు కూడా రాకుండా తమ కుటుంబ సభ్యుల్ని తనను బెదిరించాడంటూ ఆయన వాపోయాడు. ఒకవేళ అంత్యక్రియలకు వెళితే సమస్యలు ఎదురవుతాయని, ఎవరి ఫోన్లు వచ్చినా లిఫ్ట్ చేయొద్దని పువ్వాడ అజయ్, మోహన్ ముల్లపూడి తనను హెచ్చరించారంటూ ఆయన పేర్కొన్నాడు. తనకు ప్రాణహాని ఉండటంతోనే పోలీసులకు ఈ విధంగా ఫిర్యాదు చేశానని తారక్ ప్రద్యుమ్న మీడియాకు వివరించాడు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాదే విజయం అనే ధీమాతో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఈ విధంగా తమ అభ్యర్థి అయిన సునీతకు సమస్యలు ఎదురు కావడంతో గెలుపు మీద గడ్డు కాలమైందని చెప్పాలి. మరి ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ అక్కడ పాగా వేస్తుంది అనే అంశంపై కూడా జూబ్లీహిల్స్ ప్రజలతో పాటు యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్ పార్టీలో రోజుకో కొత్త విషయం బయటకు రావడంతో ఆ పార్టీ నేతలను, కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇక ఈసారి కూడా జూబ్లీహిల్స్ లో అక్కడి మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో ఉప ఎన్నిక ఏర్పడగా ఇప్పుడు ఆయన భార్య మాగంటి సునీత బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీకి సిద్ధమైంది. నేపథ్యంలో మాగంటి గోపీనాథ్ తల్లి కేటీఆర్ఏ తన కుమారుడి మరణానికి కారణమని సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతలోనే మాగంటి సునీతకు మరో బిగ్ షాక్ తగిలింది. సునీతకు ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వడంపై మాగంటి గోపీనాథ్ మొదటి భార్య మాలినీదేవి అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ అంశంపై శేరిలింగపల్లి తహసీల్దార్లో నేడు చేపట్టిన విచారణకు ఆమె హాజరయ్యారు. సునీత మాగంటి గోపినాథ్ భార్య కాదంటూ ఇప్పటికే మొదటి భార్య కొడుకు ప్రద్యుమ్న ఈసీకి ఫిర్యాదు చేశాడు. మాగంటి గోపినాథ్ సునీత రిలేషన్షిప్ లో ఉన్నారంటూ ఆయన పేర్కొన్నాడు. ఇక ఈ కేసుపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో గోపినాథ్ తల్లి మహానంద కుమారి కూడా హాజరై సంచలన విషయాలు బయటపెట్టారు. తన మనవడైన ప్రద్యుమ్నకు అన్యాయం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మాలినీదేవి గోపినాథ్ కు పెళ్లి తానే చేశానని మహానంద కుమారి పేర్కొన్నారు. దీనికి సాక్ష్యాలు కూడా ఉన్నాయని ఆమె వివరించారు. తన కొడుకు ఆసుపత్రిలో ఉన్న సమయంలో కూడా తనను చూడనివ్వలేదంటూ ఆమె ఆరోపించారు. ఈ విషయం కేటీఆర్ కు చెప్పినా పట్టించుకోలేదని ఆమె వాపోయింది. తన కొడుకును చూడకుండా కేటీఆర్ అడ్డుకున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమారుడి మరణం వెనుక కూడా ఏదో జరిగి ఉంటుందంటూ ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక మాగంటి గోపినాథ్ మొదటి భార్య మాలినీదేవి తాను న్యాయపరంగా వెళుతున్నానంటూ పేర్కొంటూ మాగంటి సంతానం తారక ప్రద్యుమ్న అని, ఇతనే తన వారసుడని, అతనికి అన్యాయం జరగకుండా చూస్తానని మాలినీదేవి పేర్కొంది. దీనికి సంబంధించి తన దగ్గర వందల సాక్ష్యాలున్నాయంటూ ఆమె వెల్లడించారు. తన కుటుంబం సపోర్ట్ కూడా మొత్తం తనకే ఉందని ఆమె మీడియాకు వివరించారు. ఇక ఈ నేపథ్యంలో మాగంటి సునీతకు గోపినాథ్ తరపు కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి మద్దతు లేదని మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అంతేగాక సునీత కుటుంబ సభ్యులతో వారు మాట్లాడటం లేదని కూడా సమాచారం. సునీత అన్నావిడ గాని వీళ్ళెవరు కూడా ఈవిడైనా నేను పోటీ చేస్తున్నాను, పెద్దదాని నువ్వు ఉన్నావు. కనీసం సునీత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తనకు తెలియదని మాగంటి గోపినాథ్ తల్లి చెబుతుండటం మరింత సంచలనం రేపింది. ఇక ఇదే విషయంపై మాగంటి గోపినాథ్ మొదటి భార్య కుమారుడు తారక ప్రద్యుమ్న మీడియాతో మాట్లాడుతూ మాగంటి కుటుంబానికి అసలైన వారసులం తామేనని ఆయన వెల్లడించారు. రాజకీయాల కోసమో ఆస్తుల కోసమో తాను రాలేదని, ఎవరి కొడుకని అడిగితే నేనేం చెప్పుకోవాలని ఐడెంటిటీ కోసమే తమ పోరాటం అంటూ తారక ప్రద్యుమ్న ఆవేదన వ్యక్తం చేశాడు. తన తండ్రి చనిపోయే వరకు ఆయనతో తాను టచ్ లోనే ఉన్నానని చెప్పుకొచ్చాడు. చివరకు తన తండ్రి అంత్యక్రియలకు కూడా రాకుండా తమ కుటుంబ సభ్యుల్ని తనను బెదిరించాడంటూ ఆయన వాపోయాడు. ఒకవేళ అంత్యక్రియలకు వెళితే సమస్యలు ఎదురవుతాయని, ఎవరి ఫోన్లు వచ్చినా లిఫ్ట్ చేయొద్దని పువ్వాడ అజయ్, మోహన్ ముల్లపూడి తనను హెచ్చరించారంటూ ఆయన పేర్కొన్నాడు. తనకు ప్రాణహాని ఉండటంతోనే పోలీసులకు ఈ విధంగా ఫిర్యాదు చేశానని తారక ప్రద్యుమ్న మీడియాకు వివరించాడు. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మాదే విజయం అనే ధీమాతో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఈ విధంగా తమ అభ్యర్థి అయిన సునీతకు సమస్యలు ఎదురు కావడంతో గెలుపు మీద గడ్డు కాలమైందని చెప్పాలి. మరి ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఏ పార్టీ అక్కడ పాగా వేస్తుంది అనే అంశంపై కూడా జూబ్లీ హిల్స్ ప్రజలతో పాటు యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.